నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాలను చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు హుందాగా ఉండాలని, విధ్వంసకర రీతిలో చేయకూడదని హితవు పలికారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు ఉండబోవన్న ఆయన మాజీ సీఎం జగన్ బాగా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని చెప్పారు. తప్పు చేసిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు తప్పకుండా ఉంటాయని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సమాజానికి ఎటువంటి సందేశం అందిస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను గంజాయికి బానిసై సమాజంలో అరాచకాలు సృష్టిస్తూ ఆడపిల్లల్ని హింసిస్తూ అటువంటి వారి మీద పోలీసులు చర్యలు తీసుకుంటే మీరెళ్లి పరామర్శిస్తూ వస్తాం. శాసనసభ్యులుగా ఉన్న ఒక సోదరిని నీచాతి నీచంగా దిగజారి మాట్లాడితే వారిని మందలించాల్సింది పోయి, మీ పార్టీ నాయకుడిగా మందలించాల్సింది పోయి మీరు వారిని పరామర్శిస్తున్నారంటే మీ సొంత ఛానల్లో ఒక రాజధానిలోని మహిళలందరినీ మూకుమ్మడిగా నీచాతి నీచంగా కించపరుస్తూ మాట్లాడినా కూడా మీరు ప్రవర్తిస్తున్న తీరు కానివ్వండి, లేకపోతే మీరు చేస్తున్న పరామర్శలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆగస్టు 5వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గుంటూరు పర్యటనకు రానున్నారని జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు వెల్లడించారు. అరండలపేటలోని యోగి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, జిల్లా ఇన్ఛార్జి తమనంపూడి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన జరగనున్న శోభాయాత్రలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొంటారని చెప్పారు. అనంతరం శ్రీ కన్వెన్షన్లో భారీ ఎత్తున జరిగే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనే కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ రామకృష్ణ, తోట శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు 5వ తారీఖు గుంటూరులో భారీ ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్ర గుంటూరు కన్వెన్షన్ సెంటర్, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ నుంచి గుంటూరు శ్రీ కన్వెన్షన్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు. ఆర్ఎస్ఎస్ సంఘ శాఖకు వెళ్తారు వారు. దాని తర్వాత చాయ్ పే చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మన గుంటూరులో ఉన్నటువంటి కొండా వెంకటప్పయ్య పంతులు గారి విగ్రహానికి పూలమాల వేస్తారు. తదనంతరం మన సిల్లీస్ డాబా దగ్గరికి వెళ్ళి శోభాయాత్రలో పాల్గొంటారు. ఆ శోభాయాత్ర అనంతరం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అవయవ దానంపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో మందికి కొత్త జీవితం ప్రసాదించవచ్చని రమేష్ హాస్పిటల్ డాక్టర్ మమత వెల్లడించారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన చందు వీరవెంకట వసంతరాయలు అనే 52 సంవత్సరాల వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నందు చేరారు. అయితే తలకు తగిలిన దెబ్బ వల్ల అతను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమార్వేలు తెలిపారు. జీవన్దాన్ ప్రమాణాలను అనుసరించి ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో 2వ తేదీ బ్రెయిన్ డెడ్ అయినట్లుగా ప్రకటించి అవయవాలను వివిధ హాస్పిటల్స్కు కేటాయించామని డాక్టర్ మమత వెల్లడించారు. ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకొని మరికొంతమందికి జీవితం ఇవ్వాలని సూచించారు. బ్రెయిన్ డెడ్ అయిన వసంతరాయల కుటుంబాన్ని జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిట్రగుంట మల్లిక, పాకనాటి రమాదేవి, తోట సత్యనారాయణ, చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వీర వెంకట వసంతరాయలు అని 53 ఇయర్ ఓల్డ్ పేషెంట్. మైలవరం మండలం దగ్గర ఊరు నుంచి ఆయన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే జీజీహెచ్లో ట్రీట్మెంట్కి జాయిన్ అయ్యారండి. బ్రెయిన్ డెత్ అయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే రాంబాబు గారు జీవన్దాన్ చీఫ్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా కోఆర్డినేటర్స్ అందరితో మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కడైతే బ్రెయిన్ డెత్ అవుతుందో ఆ పేషెంట్స్ కౌన్సిలింగ్కి మిగతా కోఆర్డినేటర్స్ అందరూ వెళ్ళి కౌన్సిల్ చేయొచ్చు అని ఛాన్స్ ఇచ్చారు.
సో దానివల్ల ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అవుతున్నాయో వాటిని ఆర్గాన్స్ వేరే పేషెంట్స్కి హెల్ప్ అవుతున్నాయి. సో అలా వెళ్ళి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళ బాబు తను వాళ్ళ సిస్టరు వాళ్ళ మదరు దే కేమ్ ఫార్వర్డ్. అండ్ దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5-6 పీపుల్కి మనం మళ్ళీ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. లివరు 2 కిడ్నీస్ తీసుకుంటున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవదానం చేస్తే మళ్ళీ ఎవరికన్నా ఉపయోగపడతారు అని చెప్పేసి దేవుడు జన్మనిస్తే మా డాడీ మళ్ళీ కొంతమంది పునర్జన్మనిస్తారనే ఉద్దేశంతో ఇంకా మా నాన్నగారికి లోకంలో లేరు అనే మాట అవాస్తవం చేద్దామని 10 మందికి ఉపయోగపడేలాగా అవయవదానం చేస్తే వాళ్ళు మా నాన్నగారు ఇంకా బతికే ఉంటారని మేము ఆలోచిస్తూ ఈ యొక్క స్టెప్ తీసుకోవడానికి నేను ముందుకు వచ్చాను. నాకు మేడం గారు కూడా ఇలా చెప్పారు ఇలా చేద్దామన్నట్టుగానే నేను కూడా ఆ స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్నాను. ఇంకా మా నాన్నగారికి లోకంలోనే ఉన్నారు, మమ్మల్ని విడిచి వెళ్ళలేదనే దానికి ఈ అవయవదానమే సాక్షిగా ఉంది. సిపిఐ జిల్లా 26వ మహాసభలను ఆగస్టు 17, 18 తేదీలలో గుంటూరులో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేట మలయలింగం భవన్లో మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేలా ప్రధాని మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఏ రాష్ట్రంలో అధికారంలో రాకపోయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకొని తన యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో రాజ్యహింసకి పాల్పడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి మేలు చేసేటటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయా మహాసభల్లో దానిపైన అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేసుకొని గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయని మీ అందరికి కూడా తెలియజేస్తూ అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, డిఎస్ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్, రెయిన్బో బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. బ్రాడీపేటలోని అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ క్యాంపస్లో జరిగిన రక్తదాన శిబిరంలో నాగేశ్వరరావు, డిఎస్ఆర్, డాక్టర్ నీలిమ, డాక్టర్ నవీన్ చక్రవర్తి, డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపెక్స్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. నేటి పరిస్థితుల్లో అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్నారు. అందుకే 18 నుంచి 70 సంవత్సరాల వయసు వారు ఎవరైనా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు. నేషనల్ బ్లడ్ డొనేషన్ సందర్భంగా, ఫ్రెండ్షిప్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ ప్రక్రియలో డిఎస్ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు, శ్రీ స్వామి వివేకానంద యోగా కేంద్ర సభ్యులు మరియు మా మిత్ర మండలి అందరూ వచ్చి ఈ రోజున ఇలా డొనేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇలా నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకుల్లో బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేయటం. ఈ ప్రక్రియలో 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వ్యక్తులు, ఆరోగ్యవంతులు ఎవరైనా డొనేట్ చేయొచ్చు. సహజంగా ఫస్ట్ టైం ఎవరైనా డొనేట్ చేయాలంటే భయపడుతుంటారు, బ్లడ్ ఏదో అయిపోతుందని. వృధా అయ్యే బ్లడ్ని 10 మంది ప్రాణాలు కాపాడటానికి మనమే కనుక ఇలా డొనేట్ చేయటం వల్ల ఎంతో మనకి మేలు జరుగుతుంది. ఇలా బ్లడ్ డొనేట్ చేసే వ్యక్తులు మన ఎదురుగా నడుస్తున్న దేవుళ్ళు లాంటి వాళ్ళు. కనుక యువత ముందుకు వచ్చి 18 ఇయర్స్ నుంచి సంవత్సరానికి 3 సార్లు కన్వీనియంట్గా ఇవ్వచ్చు. అవగాహన సంస్థ కార్యాలయంలో హోమియో వైద్య విధానంపై ఆరోగ్య సభ జరిగింది. అరండలపేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కోటపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల రోగంపైనే డాక్టర్లు దృష్టి పెట్టి వైద్యం చేస్తున్నారని చెప్పారు. కానీ పేషెంట్ అలవాట్లను దృష్టిలో ఉంచుకొని వైద్యం చేయడం వలన పేషెంట్లకు పూర్తిగా న్యాయం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో గోడవల్లి నాగేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక నాయకులు సిహెచ్ చల్మారెడ్డి, సిరసవల్లి కృష్ణారావు, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది బాగా డిసెంబరు, నవంబర్ చలికాలం కూడా దుప్పటి కప్పుకోవచ్చు. కొంతమందికి వచ్చేటప్పటికి మే నెల, జూన్ నెల ఎండలో కూడా కంపల్సరీగా దుప్పటి కప్పుకుంటే నిలబడతారు. ఇప్పుడంటే ఏసీలు వచ్చినాయి, ఏసీ 18 బంగారం పెడుకున్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. న్యాచురల్గా చూస్తే ఎండాకాలం పగల పడుకున్నా కూడా దుప్పటి కప్పుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇక్కడ పగులుతారు, మనం పట్టించుకోం కాబట్టి. బట్ ఇవన్నీ మాకు చాలా ముఖ్యం. మందు అవడానికి
ఆ పేషెంట్ క్యాన్సర్ ఉండొచ్చు, కామన్ కోల్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే మోషన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఇలాంటి లక్షణాలు ఎన్ని స్పెసిఫిక్ పెక్యులర్ క్యారెక్టర్స్ అంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దాని మీద బేస్ చేసుకొని అందిస్తాం. కానీ పేషెంట్ లివర్ ఎంత దెబ్బతింది, లేకపోతే హార్ట్లో హోల్ ఉందా, ఇవి కూడా కన్సిడర్ చేయాలి. అవి నెగ్లెక్ట్ చేస్తామని కాదు. దే హ్యావ్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అయితే దానికంటే ముందు మాకు ఈ వ్యక్తిత్వం యొక్క పెక్యులర్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముందస్తు జన్మదిన సంబరాలు ఈరోజు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకల కేక్ను కట్ చేసి తలసేమియా బారిన పడిన చిన్నారుల కోసం భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చాంద్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న గల్లా మాధవికి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆమె త్వరలో మంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆ కూటమి నాయకులు ఉన్నారుగా, అక్కడ పెట్టేస్తాలేండు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు వేములకొండ శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. షర్మిల ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సింధూరి హోటల్లో ఏంజల్స్ కిట్టి తరపున ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, వినోదాత్మకంగా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశారు. మెంబర్స్ అందరూ బాగా సరదాగా, ఆనందంగా ఎంజాయ్ చేశారు. షర్మిల ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు కమ్ టు ద లైబ్రరీ ఎవ్రీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లిపర ఆనందరావు, రాధా వచ్చారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే గ్రంథాలయానికి రావటం అలవాటు చేసుకోవాలని, తరగతిలోని పాఠ్యపుస్తకాలే కాకుండా గ్రంథాలయాల్లోని పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం రాధా మాట్లాడుతూ ఈ గ్రంథాలయంతో మాకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని, ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తెచ్చిన గ్రంథాలయానికి మనమంతా వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ కందుల ఝాన్సీ లక్ష్మి, అసిస్టెంట్ లైబ్రేరియన్ గుంజుపల్లి శ్రీనివాసరావు, లైబ్రేరియన్ వేముల విజయ్ కుమార్, రాజేశ్వరి, వంశీ తదితరులు పాల్గొన్నారు. అనుగాని చోట అధికుల మనరాదు, కొంచెం ముందుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వధామిరా వినరవేమ. పద్యాలనేది ఎనసొంపుగా కలిసి ఉన్నది. ఉప్పు కప్పు రంగు నొకపోలికండు చూడ చూడగా పురుషులందు పుణ్య పురుషులు వేయ విశ్వధామిరా. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆవిర్భావ సమావేశం గుంటూరులో నిర్వహించారు. మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో మధుబాబు, రవికుమార్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు, ఏఐటియుసికి వ్యతిరేకంగా ఉన్న వారిని కలుపుకొని ఫెడరేషన్ను బలోపేతం చేయనున్నట్లు మధుబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎవరైతే ఏఐటిసి, సిఐటిలో వ్యతిరేక భావాలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటి మీద ఇచ్చి ఐకమత్యం చేసి సంఘటితం చేసి ఫెడరేషన్ని బలోపేతం చేసి ఉద్యోగ నాయకులు కాబట్టి మా బాధలు మాకే తెలుస్తాయి కాబట్టి
మేము ఉద్యోగుల్లో చైతన్యం తీసుకొచ్చి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ్యం అలాగే పర్మనెంట్ కార్మికులను కూడా సంఘటితం చేసి ప్రభుత్వంతో ముందు పోరాటాలు చేసి కార్మికులు ఉద్యోగుల హక్కుల్ని కాపాడుతామని చెప్పినని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000 రూపాయల జీతం ఉండే వరకు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తామన్నారో అది సంవత్సరం దాటిపోయినా కూడా ఇంతవరకు ఆ సంక్షేమ పథకాలు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఏ కార్మికుడు కూడా అమలు కావటం లేదు. ఎమ్మటనే సంక్షేమ పథకాలు కూడా ప్రతి మున్సిపల్ కార్మికుడికి అవుట్సోర్సింగ్ కార్మికులకి అమలు చేయాలని చెప్పి ధన్వంతరి ఆయుర్వేద నిలయం ఆధ్వర్యంలో ఉచిత ఎముకల పటుత్వ పరీక్షల క్యాంప్ గుంటూరులో జరిగింది. అరండల్పేటలోని ధన్వంతరి ఆయుర్వేద నిలయంలో జరిగిన మెడికల్ క్యాంపులో డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం వయసు మీరిన వారు మోకాళ్ల నొప్పులు, కీళ్లు అరుగుదలతో బాధపడుతున్నారని అన్నారు. అటువంటి వారికి ఉచితంగా ఎముకల పటుత్వ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నామని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ధన్వంతరి ఆయుర్వేద నిలయం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జయరాం, డాక్టర్ డివి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధన్వంతరి ఆయుర్వేద నిలయం నందు బిఎండి క్యాంప్ మా గురువు గారైన డాక్టర్ డివి హరిప్రసాద్ గారి దివ్యాశీస్సులతో స్టార్ట్ చేశామండి. మార్నింగ్ నుంచి నియర్లీ ఒక 40 మెంబర్స్ వరకు ఇప్పటి వరకు చేయటం జరిగింది. బోన్ మినరల్ డెన్సిటీ అనేది తెలుసుకోవడానికి ఈ బిఎండి టెస్ట్ అనేది యూజ్ అవుతుందండి. అంటే ఇప్పుడు మనకి పెయిన్స్ అవన్నీ వచ్చింది, లేకపోతే ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్ కానీ అట్లాంటివి రాకుండా ఉన్న ముందే మనం నివారణలాగా యూజ్ అవుతుందండి ఇది. అంటే వాళ్ళు ఎలా ఉంది, బోన్ డెన్సిటీ ఎలా ఉందనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏ స్టేజెస్లో ఉన్నారు, అంటే ఆస్టియోపీనియా స్టేజ్లో ఉన్నారా, ఆస్టియోపోరోసిస్ స్టేజ్లో ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉన్నాయా, అలాంటివన్నీ పరీక్షించి ఈరోజు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది మేము క్యాంప్ ఈరోజు మా సార్ ఆశీస్సులతో ఈరోజు మాత్రం మేము ఉచితంగా క్యాంప్ అనేది ఉచితంగా చేయడం జరుగుతుంది. సో ఈవినింగ్ వరకు కొనసాగుతుందండి, 5 వరకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత గుంటూరులో నివసించే సీనియర్ సిటిజన్ పలకలూరి శివరావు రచించిన ఎడారివాడ వజ్రోత్సవ జ్ఞాపిక పుస్తక పరిచయ సాహిత్య సభ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ కవి గంటా మనోహర్ రెడ్డి హైదరాబాద్, విశిష్ట అతిథిగా డాక్టర్ రావి రంగారావు, గౌరవ అతిథిగా విమల సాహిత్య అధ్యక్షులు డాక్టర్ జల్ది విద్యాధర్, రచయిత ఏ శ్రీనివాసరావు, సంఘ సేవకులు బత్తుల మురళి, ప్రముఖ రచయిత్రి తాటికోకిల పద్మావతి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో 7,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాజుపాలెం మండల కేంద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణల చిత్రపటాలకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం విలేకరులతో సాంబశివరావు శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. మన దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రయోజనాల కోసం మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానుసారం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంగా దానికి కృతజ్ఞతగా ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన శాసనసభ్యుల వారు కన్నా లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు కూటమి నాయకులందరూ మన రాజుపాలెం మండలం తరపున రాజుపాలెం గ్రామంలో పాలాభిషేకం చేయిస్తున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిషనర్ పులి శ్రీనివాసులు అరండల్పేట, గుంటూరు వారితోట ప్రాంతాల్లో అనధికార కట్టడాలు, బ్రాడీపేట, పటాభిపురం, జేకేసీ కాలేజ్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు ఆక్రమణలపై తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జీఎంసీ పరిధిలో అనధికార నిర్మాణాలపై నోటీసులు ఇచ్చి కూల్చివేయాలని, నిర్దేశిత భవన నిర్మాణ ప్లాన్ లేకుండా, నిబంధనలు పాటించకుండా జరుగుతున్న నిర్మాణాలను ఉపేక్షించబోమని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.